సంయుక్త కిసాన్ మోర్చాలోని 550 రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాలు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్య డ్రైవర్ల సంఘాలు ఉమ్మడిగా ఇచ్చిన గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె ట్రాన్స్పోర్ట్ దేశవ్యాప్త సమ్మె పిలుపును కాకినాడ కేఎస్పీఎల్ పోర్టును తెల్లవారుజాము 5 గంటల నుండి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ జిల్లా కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు, ఏఎఫ్టీయూ కేంద్ర ప్రభుత్వం రహదారులపై విశ్రాంతి భవనాలు ఎక్కడ నిర్మించారో మోడీయే సమాధానం చెప్పాలని అన్నారు. కార్మికులకు ఆసరాగా ఉంటే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానులకు కార్పొరేట్ లాభాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను నయా బానిసలుగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఆటో యూనియన్ నాయకులు వర్మ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, భారతి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర కార్యదర్శి జ్యోతి, జిల్లా కోశాధికారి రమణమ్మ, ఐఎన్టీయూసీ నాయకులు జగదీష్, సాయి కృష్ణ సాయి, ఏఎఫ్టీయూ నాయకులు చింతాడ అర్జునరావు, వల్లూరు సత్యబాబు, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పిఎస్ నారాయణ, నగర కార్యదర్శి అన్నవరం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజు, ప్రసాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ రామయ్య, అనిల్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు కసిరెడ్డి వీర్రాజు, ఐఎఫ్టీయూ నాయకులు మల్లాడి భైరవ, స్వామి, కొప్పనాతి నరసింహ, బండారు సత్యనారాయణ, రామకృష్ణ, రాజేష్, రాఘవ, నోవాహు, అనూక్, అఖిల భారత రైతు కూలీ సంఘం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతులు కార్మికులు ఒక్కటై దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక బంధు ఇవాళ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. 106 న్యాయ సంహిత చట్ట ప్రకారం ఇవాళ డ్రైవర్లు ఏదన్నా ప్రమాదం చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల నష్టపరిహారం. 10 లక్షల నష్టపరిహారం చెల్లించే స్తోమతుంటే అతను డ్రైవర్గా ఎందుకు పనిచేస్తాడు? మోడీకి ఏమన్నా బుర్రకాయలో గుజ్జుందా? లేదు. కార్పొరేట్ అర్ధరాత్రి నిద్రలో ఆయనకి ఏదో ఆలోచన వస్తుంది, పొద్దున్నే చట్టం అయిపోద్ది. ఏ పార్లమెంట్లో చర్చ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరితోని అడగాల్సిన అవసరం లేదు. ఆ పద్ధతిలో నిరంకుశ పద్ధతిలో ఇవాళ భారతదేశంలో పాలన సాగుతూ ఉంది. దీనికి చరమగీతం పాడాలి. చేయాల్సిన ప్రతి పనిని చేసుకుంటూ పోతా ఉన్నాడు. బెల్లంట రోజు రాత్రి అంతా పురుగులు తిని దేవుడి ఫోటో వెనకాల దాక్కుంటుందంట. మోడీ గారు కూడా అదే చేస్తున్నాడు. జనం మీద వేయాల్సిన భారాలు వేసాడు, వాళ్ళ మీద వేయాల్సిన పనులు పెంచాడు, రైతుల ఆత్మహత్యకి కారణం అవుతా ఉన్నాడు. ఇవన్నీ చేసేసి రామాలయం కట్టాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగడానికి ముందుకు వస్తా ఉన్నాడు. రైతులు కార్మికులు ప్రజలు గమనించాలి. ఇలాంటి మేకవన్నీ పులుల్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్ద కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఐక్యంగా ఇచ్చిన పిలుపులో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనబడతా ఉంది. మోడీ విధానాలను తిప్పుకొట్టేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పారిశ్రామిక అలాగే గ్రామీణ బంద్కి పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ప్రజా సంఘాలుగా ఈ రోజు మేము ఈ యొక్క సీపోర్ట్ వద్ద బంద్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందరినీ కూడా తెల్లవారుజామున వచ్చి ఇక్కడ అందరిని కూడా మరి బంద్ని జయప్రదం చేయాలని చెప్పి కోరగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడ బంద్ని ప్రకటించి ఇంటికి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. బంద్ని కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి అందరూ కూడా వ్యాపారులు ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ని ఈ రోజంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ నరేంద్ర మోడీ మరి యొక్క కార్మిక వ్యతిరేక విధానాలని అలాగే ప్రజా వ్యతిరేక విధానాలని విడనాడాలి. మరి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన హామీలు ఉన్నాయో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి, ఎంఎస్పి చట్టాన్ని చేయాలి. అలాగే ప్రతి కార్మికుడు కూడా 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్ళడానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సంవత్సరం పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఈ పోరాటంలో దాదాపుగా సుమారు 750 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేస్తాను, పార్లమెంట్ లో పెట్టి రద్దు చేస్తానని చెప్తున్న మోడీ ఇవాటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. పైగా చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు, వాళ్ళపై కేసులు ఎత్తివేయలేదు. దానికి నిదర్శనంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో
పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పారిశ్రామిక సమ్మెను బంద్ను కాకినాడ జిల్లాలో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ పోర్టులో మేము నిలుపుదల చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి ఈ రైతులు కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీగా మేము తెలియజేస్తాం. మరి కార్మికులందరూ కూడా కలిపి ఈవేళ డ్యూటీలకు వెళ్లకుండా సమ్మె చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎక్కడైతే పారిశ్రామికంగా పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఏదైతే నెలసరి జీతభత్యాలు 20,000 రూపాయలు ఇవ్వాలో ఆ 26,000 కూడా తప్పకుండా మరి ఇవ్వాలని చెప్పేసి అన్ని యాజమాన్యాలు కూడా ఇప్పటికే నోటీస్ పంపడం జరిగింది. అలాగే ఉద్యోగులు కూడా చేయడం జరిగింది. ఈ ఉద్యమాలతో మరి 26,000 రూపాయలు కూడా నెలకు సరికి మరి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి కేంద్ర కార్మిక సంఘాలుగా రైతు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బంద్ సంపూర్ణం జరుగుతుంది. ఈ బంద్కి మా కార్మికులందరూ కూడా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. దీనికి యాజమాన్యాలు అలాగే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి ఈ యొక్క మా యొక్క డిమాండ్ని మరి చేయాలని మా యొక్క డిమాండ్ విజయంతో చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే బంద్ కూడా సంపూర్ణంగా జరుగుతుంది కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలు రైతు కార్మిక సంఘాలు మరి యావత్తు ఇవాళ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా ఈ బంద్ జరుగుతుంది కాబట్టి ఈ బంద్కి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుని సెలవు